వీకేకే న్యూస్ కి స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణం హిందూపురం రోడ్డులో రోడ్డు డ్రైనేజీ పనులు జరుగుతుండగా విధి నిర్వహణలో భాగంగా పనులు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్పై వైసీపీ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి ఆయన అనుచరులు కమిషనర్ విధులకు ఆటంకం కలిగిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించి ఆయనపై దాడికి దిగడం చాలా దారుణం. అందుకు మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేసి టీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి ఉద్యోగులపై దాడికి దిగిన వారిపై పోలీసులు కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగస్తులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. 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 7వ తారీఖు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ గారు రోడ్డు విస్తరణలో భాగంగా హిందూపురం రోడ్డు నందు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆ విధులకు ఆటంకం కలిగిస్తూ బిక్కే హరి మరియు అతని అనుచరులు కమిషనర్ గారి విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపైన దూషణలు చేస్తూ దాడికి దిగడం జరిగింది. ఇటువంటి దాడులను ఏ పురపాలక సంఘ ఉద్యోగులైనట్టు కూడా భరించేది చాలా కష్టంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. అందులోనూ మున్సిపల్ కమిషనర్ పైనే ఇటువంటి దాడులు జరిగితే మున్ముందు చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు రక్షణ లేదని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించి మా ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అంటే పోలీసు వారిని కోరుకుంటున్నాము. మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘం తరఫున మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎక్కడ జరిగింది? కళ్యాణదుర్గం పురపాలక సంఘం నందు హిందూపురం రోడ్డు నందు మున్సిపల్ కమిషనర్ గారు విధులు నిర్వహిస్తుండగా ఈ యొక్క ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిని బిక్కే హరి మరియు వారి అనుచరులని వెంటనే శిక్షించవలసిందిగా మేము మున్సిపల్ ఉద్యోగ సంఘం తరఫున కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి సార్. గట్టిగా బిక్కే హరి మరియు వారి అనుచరులతో వచ్చి మున్సిపల్ కమిషనర్ పైన వాదులాటకు దిగుతూ దాడికి ప్రయత్నం చేసింది సార్. దాంట్లో భాగంగానే మున్సిపల్ కమిషనర్ గారి విధులకు కూడా ఆటంకం జరిగింది. దాంట్లో భాగంగానే కమిషనర్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాబట్టి మా మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇటువంటి దాడి నుండి పునరావృతమైతే అటువంటి పెద్ద ఉద్యోగస్తులకే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకి మరి చాలా ప్రాబ్లంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాకు రక్షణ కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీకు మేము కూడా రాకున్నట్ల ముందు కూడా మున్సిపల్ కానీ లేకపోతే మామూలు ఎంప్లాయీస్ బయట రాకున్నట్ల మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.